62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ప్రివెంటివ్ గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా జ్వరం అనేది అందరికీ కామన్గా వస్తుంటుంది. సో ఎవరి ఇళ్ళల్లో పిల్లలకు జ్వరం వచ్చినా కానీ పారాసిటమాల్ బాగా వస్తే ఏదో మెప్తార్ లాంటిది వేయడము జరుగుతుంది. సో 1-2 days చూసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో అంటే జ్వరాల విషయంలో అంటే ఇది ప్రాణాంతకమైన జ్వరము అని మనం ముందే ప్రారంభంలో గుర్తించడానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? పిల్లల్లో జ్వరం వస్తాం సహజమే, ఎస్పెషలీ 5 to 8 years ఆఫ్ ఏజ్ వరకు. జనరల్గా ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్ వరకు పిల్లలకి జనరల్గా ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకంటే ఒకటి వాళ్ళంత కమ్యూనిటీకి ఎక్స్పోజ్ అవ్వరు. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మదర్ నుంచి ఆ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి. స్లోలీ విత్ టైం వెయిన్ ఆఫ్ అవుతాయి. సో 1 year నుంచి 8 yearsకి పిల్లలు సహజంగానే హాస్పిటల్కి వస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా పిల్లలు హాస్పిటల్కి ఓపీడీకి వెళ్ళి చూసారనుకోండి, 70 to 80% పిల్లలు అక్కడ ఆ ఏజ్ గ్రూప్లోనే కనపడతారు. మీకు 15, 14, 16 ఆ వయసు పిల్లలు కనపడరు. సో ఎందుకు ఆ ఏజ్లో పిల్లలకి అంత ఇన్ఫెక్షన్స్ కామన్? ఒకటి మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవడానికి టైం తీసుకుంటుంది. 7 to 10 years తీసుకుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనే ఒక ఆర్గన్ మన బాడీలో ఉంటుంది, అది డెవలప్ అవడానికి అంత టైం అవుతుంది. అండ్ యాజ్ పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంతమందికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు క్వైట్ సహజమే ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తానికి. సో ఒక ఇయర్లో 6 to 8 episodes జలుబు దగ్గులు వస్తే కామనే. అది అబ్నార్మల్ కాదు, ఏదో వాళ్ళ ఇమ్యూనిటీ లోపం ఉంది అలా అవుతుందని కాదు. ఆ ఏజ్ వల్లనే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మెనీ టైమ్స్ పేరెంట్స్ ఓవర్ ద కౌంటర్ పారాసిటమాల్ తీసుకుంటారు, తప్పేం లేదు. ఓవర్ ద కౌంటర్ మెఫ్తాల్ తీసుకుంటారు, తప్పేం లేదు. ఇంతవరకు తీసుకుంటాం కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ తీసుకుంటారు, తప్పేం లేదు. రీసెంట్గా మన గవర్నమెంట్ ఏప్రిల్లో కాంబినేషన్ మెడికేషన్స్ని బ్యాన్ చేయమంది. కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ ఎస్పెషలీ ఈ 2 మెడిసిన్స్ క్లోర్ఫినిరమిన్ మాలియేట్ అండ్ ఫినైల్ఎఫ్రిన్ పారాసిటమాల్తో కాంబినేషన్ ఉంటే కూడా బ్యాన్ చేయమంది. బట్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకుంటాం కరెక్ట్ కాదు. చాలా శాతం పిల్లల్లో జలుబు దగ్గులు లూజ్ మోషన్స్ 60 to 70% ఆర్ ఈవెన్ 80% ఆఫ్ ద టైం వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినప్పుడు అది ఇల్నెస్ 3 to 5 days ఉంటుంది. మీరు యాంటీబయాటిక్ వేసుకున్న వల్ల ఆ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గదు. మీరు అన్నెసెసరీగా మీ చైల్డ్ని యాంటీబయాటిక్ ఎక్స్పోజ్ చేస్తారు. సో ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్ నాట్ రికమెండెడ్. ఆల్వేస్ బెటర్ మీ పిల్లలు డాక్టర్కి చూయించుకుంటాం, బేబీని ఆర్ బాబుని ఎగ్జామిన్ చేసుకుంటాం. థ్రోట్ ఎలా ఉంది, ఇయర్స్ ఎలా ఉంది, చెస్ట్ ఎలా ఉంది, ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందని దాని ప్రకారం అవసరం ఉంటేనే యాంటీబయాటిక్ వాడతాం కరెక్ట్. ఎప్పుడు పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ బాబుకి వచ్చిన జ్వరం సింపులా, అవసరం లేదు, ఒక 2 రోజులు వెయిట్ చేయొచ్చా, లేదంటే ఎమ్మటే డాక్టర్కి చూయించుకోవచ్చా అని. సో జ్వరంతో పాటు చైల్డ్ డల్గా ఉంది, డ్రౌజీగా ఉంది, అండ్ యూరిన్ సరిగ్గా వెళ్ళట్లేదు, కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి, కొంచెం ఆయాసంగా కనపడుతుంది, దగ్గు ఎక్కువ ఉంది, ఏమైనా ర్యాషెస్ లాగా బాడీలో కనపడుతున్నాయి, పర్సిస్టెంట్గా వాంతులు అవుతున్నాయి, లేకపోతే లార్జ్ వాల్యూమ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే పిల్లల ఫిజియాలజీ, చిన్న పిల్లలు ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్. ఒక పెద్దవాళ్ళకి ఒక 4-5 మోషన్స్ అయిన వల్ల కూడా డీహైడ్రేట్ అవ్వరు. కానీ చిన్నపిల్లలు అదే 4-5 మోషన్స్ ఎక్కువ అయిపోతే డీహైడ్రేట్ అయిపోతారు. డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోయిందంటే కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళ ఫిజియాలజీ ఇంకా పెద్దవాళ్ళంతా మెచ్యూర్డ్గా ఉండదు. సో డెఫినెట్గా ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనపడితే ఆల్వేస్ బెటర్ మీ నియర్ బై పీడియాట్రిషియన్కి చూయించుకుంటాం. ఆయనకి ఇమీడియట్గా అర్థమవుతుంది ఇది సిక్నెస్ ఎంత ఉంది, ఇది అవుట్ పేషెంట్తో మందులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చా, అడ్మిట్ చేయాలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోటి మేడం, ఈ మధ్య డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి, కొన్నిసార్లు డెంగ్యూ ప్రాణాలు కూడా తీస్తుంది. సో సాధారణ జ్వరానికి డెంగ్యూకి తేడాలు ఎక్కడ కనబడతాయి? అదే రకంగా ప్లేట్లెట్స్ ఎంత తగ్గితే వెంటనే అడ్మిషన్కి వెళ్ళాలి? సో డెంగ్యూ అనేది ఒక డైనమిక్ డిసీజ్ అండి. దానికి ఒక కోర్స్ ఉంటుంది బాడీలో. దోమ కుట్టిన తర్వాత ఒక 4-5 రోజుల నుంచి జ్వరం స్టార్ట్ అవుతుంది. జ్వరం 3-4-5 రోజులు ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత క్రిటికల్ ఫేజ్కి ఎంటర్ అవుతారు. అప్పుడు ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి. అది ఒక పీరియడ్ ఆఫ్ 4 to 5 days ఉంటుంది. తర్వాత రికవరీ ఫేజ్కి వెళ్తారు. సో ఇది డిఫరెన్స్ డెంగ్యూ ఫీవర్కి నార్మల్ ఫీవర్కి. సో ప్రాబ్లం మనకి డెంగ్యూ ఫీవర్లో జనరల్గా జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాం, కొంతమందికి ఆ టైంలో బీపీ డ్రాప్ అవుతాం, కొంతమందికి వేరే మేజర్ సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో జనరల్గా మనం ఎప్పుడు డెంగ్యూ ఫీవర్ సస్పెక్ట్ చేస్తే పేరెంట్స్కి ఏం అడ్వైస్ చేస్తామంటే, వాళ్ళకి ఫీవర్ తగ్గిన తర్వాత పొట్ట నొప్పి ఉన్నా అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్స్, అంటే వార్నింగ్ సైన్స్ అంటాం. WHO కూడా చెప్పింది వార్నింగ్ సైన్స్. అబ్డామినల్ పెయిన్, పొట్ట నొప్పి ఎక్కువ ఉన్నా, వాంతులు ఎక్కువ ఉన్నా, కాళ్ళు చేతులు చల్లబడుతున్నా, బేబీ డల్ అండ్ డ్రౌజీగా ఉన్నా, యూరిన్ సరిగ్గా వెళ్ళనా, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే బేబీ ఆ
లీకీ ఫేస్లో ఎక్కువ వెళ్తుంది. అలా ఉన్నప్పుడు కంపల్సరీగా హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది, ఐవి ఫ్లూయిడ్స్ అవసరం పడుతుంది. డెంగూకి ట్రీట్మెంట్ లేదు, అది వైరస్, దానికి యాంటీ వైరల్ ఏమీ లేదు. సో మీరు యాంటీబయాటిక్ తీసుకున్న డెంగ్యూ తొందరగా తగ్గదు, అన్లెస్ డెంగ్యూతో పాటు వేరే ఏమైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నా. రెండోది క్వైట్ కామన్, మనం చాలా మంది ప్లెసిబోస్ వాడతారు డెంగ్యూలో, ఈ పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ. అవి కూడా ప్లేట్లెట్ కౌంట్స్కి ఏం రిలేషన్షిప్ లేదు. ఆ క్లినికల్ కోర్స్ ఆఫ్ డిజీజ్లో వన్స్ బాడీ రికవరీ ఫేస్ వెళ్ళినప్పుడు స్పాంటేనియస్గానే ప్లేట్లెట్స్ పెరుగుతాయి.